వెల్కమ్ టు మిడ్ డే డిబేట్. నేను ఎంఎన్ఆర్. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ఒక కొలిక్కి వస్తోంది. తెలంగాణలో టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి ఓటింగ్ జరిగింది. ఆంధ్రప్రదేశ్లో మాత్రం 2 టీచర్ ఎమ్మెల్సీ స్థానాలకు 3 చోట్ల పట్టభద్రుల నియోజకవర్గాలకు ఎన్నికలు జరిగాయి. టీచర్ స్థానాలు ప్రొఫెషనల్స్కు మాత్రమే పరిమితం కాబట్టి పట్టభద్రుల నియోజకవర్గాల మీద మాత్రం ఆసక్తి నెలకొంది. మధ్యాహ్నం దాకా అందిన సమాచారం మేరకు ఏపీలోని 3 పట్టభద్రుల నియోజకవర్గాల్లోనూ ఆసక్తికరమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. రాయలసీమ పశ్చిమ నియోజకవర్గంలో వైసీపీకి స్పష్టమైన ఆధిక్యం కనిపిస్తుండగా తూర్పు స్థానంలో మాత్రం టీడీపీ ఆధిక్యత కనిపిస్తుంది. అటు ఉత్తరాంధ్రలోనూ టీడీపీ సత్తా చాటుతోంది. సో విశాఖను రాజధాని చేస్తున్నామని వైసీపీ ప్రభుత్వం పదే చెబుతుంది. దీని ద్వారా ఉత్తరాంధ్రను క్లీన్ స్వీప్ చేస్తామని వైసీపీ అంచనా వేసుకుంటుంది. కానీ అక్కడ పట్టభద్రులు మాత్రం తెలుగుదేశం వైపు మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తుంది. ప్రతి రౌండ్లోనూ టీడీపీకి ఆధిక్యం కనిపించడం దీనినే బలపరుస్తుంది. ఇటువంటిప్పుడు రాజధాని విషయంలో వైసీపీ పునరాలోచన చేస్తుందా, లేక ఉత్తరాంధ్ర నాయకత్వంలో మార్పులు చేపడుతుందా, రాష్ట్ర రాజకీయాల్లో మార్పులు వస్తాయా అన్న చర్చ బలంగా నడుస్తుంది. దీనిపైనే ఇవాల్టి మిడ్ డే డిబేట్. సో ఎమ్మెల్సీ ఫలితాలకు సంబంధించి చాలా ఆసక్తికరమైనటువంటి అప్డేట్స్ వస్తూ ఉన్నాయి. సో దీనిపైన ఇవాళ మిడ్ డే డిబేట్. ఇవాళ డిబేట్లో పాల్గొనడానికి లింగంలోని శివరాం ప్రసాద్ గారు, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నాయకులు, అదేవిధంగా తురగా శ్రీరామ్ గారు, పొలిటికల్ అనలిస్ట్, వీరిద్దరు కూడా జాయిన్ అయ్యారు. మరి కాసేపట్లో వైసీపీ తరపు నుంచి ప్రతినిధి జాయిన్ అవుతారు. ముందుగా లింగంలోని శివరాం ప్రసాద్ గారికి, తురగా శ్రీరామ్ గారికి చర్చలోకి స్వాగతం పలుకుతున్నామండి. ముందుగా ఇవాళ చర్చని శ్రీరామ్ గారితో స్టార్ట్ చేద్దాం. శ్రీరామ్ గారు నమస్కారం. నమస్కారం అండి. శ్రీరామ్ గారు చెప్పండి, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చాలా ఆసక్తికరమైనటువంటి పరిణామాలు కనిపిస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఈరోజు ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించినటువంటి అప్డేట్స్ వస్తున్నాయి. దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? ఎమ్మెల్సీ ఎన్నికలు మనకి ఉత్తరాంధ్రకి సంబంధించి తీసుకుంటే మీరు అన్నట్టు ఇక్కడ ఏదైతే రాజధాని అని పెడతామని చెప్పి హడావిడి చేస్తున్నారో, మాకు వద్దు బాబు ఈ రాజధాని, వైజాగ్కి మాకు రాజధాని అక్కర్లేదు అన్నట్లాగా మరి ఇప్పుడు పట్టభద్రులు అందరూ చెప్పడం జరిగింది. పట్టభద్రులు అంటే ఇక్కడ పట్టభద్రులు అంటే పట్టభద్రుల్లో టీచర్లు కూడా ఉన్నారు. ఇక్కడ ఈ ఉత్తరాంధ్రకి సంబంధించిన దాంట్లో టీచర్స్ ఉన్నారు, ఉద్యోగస్తులు ఉన్నారు. వీళ్ళందరూ పట్టభద్రుల కింద వీళ్ళందరూ కూడా ఓట్లు వేయడం జరిగింది. సో 1 సైడెడ్ గా టీడీపీకి వెళ్తోంది అన్నప్పుడు ఖచ్చితంగా ఏదైతే వైసీపీ చెప్తూ వస్తుందో ఆ వైసీపీ చెప్తున్న ఈ విశాఖపట్నం రాజధాని అన్న అంశాన్ని పూర్తిగా మొదటి నుంచి కూడా విశాఖపట్నం వాసులు పక్కన పెట్టేస్తున్నారు. మేము ఇక్కడ ప్రశాంతంగా బతుకుతాం, మాకు వద్దని చెప్తున్నారు. దాన్నే ఇప్పుడు ఓట్ల రూపంలో మళ్ళీ ఇంకోసారి చెప్పారు. సో దీన్ని అర్థం చేసుకుంటే మంచిది ప్రభుత్వానికి. ఎందుకంటే ఎవరన్నా ఏదైనా పెడతా ఉంటే తినేవాడికి పెట్టాలి, కానీ నాకు వద్దురా బాబు, నువ్వు నాకు ఇప్పటికే ఎక్కువైపోయింది, నేను ప్రశాంతంగా ఉన్నావు, నువ్వు కనుక ఇక్కడ పెట్టడానికి వస్తే మీకు కప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుందంటే అలాంటి చోటకి ఎందుకు రావడం? వద్దురా బాబు అని మొహాన్ని తలుపేస్తుంటే రావాల్సిన అవసరం లేదు కదా. దీన్ని ఖచ్చితంగా ప్రభుత్వం ఆలోచించాలి. రెండో విషయం ఏంటంటే ఇది కేవలం ఉత్తరాంధ్రకి మాత్రమే పరిమితమైన విషయం కాదు. రాయలసీమకు కూడా వీళ్ళు అక్కడ ఒక రాజధానిని అనౌన్స్ చేశారు. ఆ శాసన రాజధాని ఒక చోట, ఇంకో చోట ఏమో పరిపాలనా రాజధాని, ఇంకో చోట ఏమో న్యాయ రాజధాని, జ్యుడిషియల్ రాజధాని. మరి జ్యుడిషియల్ రాజధాని ప్రాంతంలో కూడా జరుగుతున్నాయి కదా. అక్కడ కూడా మాకు వద్దు బాబు అని పక్కన పెట్టించినట్టు పరిస్థితి. అంటే నీ నువ్వు చెప్తున్న జ్యుడిషియల్ రాజధాని కూడా దానివల్ల మాకేం వరగదు, రాయలసీమకు కావాల్సిన అంశాలు వేరే, మీరు మాత్రం కేవలం జ్యుడిషియల్ రాజధాని అని చెప్పి సరిపెట్టే ప్రయత్నం చేస్తారు అనేది కూడా ఇప్పుడు అక్కడ తిరుపతి ప్రాంతంలో అంతా కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి. అంటే ఒక పక్కన ఉత్తరాంధ్రలో అదే మాట చెప్తూ ఇంకో పక్క రాయలసీమలో అదే మాట చెప్తున్నారు. అంటే ఈ మధ్యలో ఉన్న అసలు ప్రాంతం ఏదైతే ఇప్పుడు రాజధాని ప్రాంతం ఉందో ఈ ప్రాంతం నుంచి ఇక్కడి నుంచి మేము రాజధాని తీసుకెళ్లిపోతామంటే పొరపాటున అక్కడ ఎమ్మెల్సీ ఎలక్షన్ జరిగితే అక్కడ రిజల్ట్ ఎలా ఉంటుందో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. అంటే అటు ఉత్తరాంధ్రలోనూ వ్యతిరేకత వచ్చి, ఇటు రాయలసీమలోనూ వ్యతిరేకత వచ్చి, ఆల్రెడీ ఇప్పుడు అమరావతి ప్రాంతంలో వ్యతిరేకత ఉంటే ఓవరాల్ గా పరిస్థితి ఏంటి? వీళ్ళు నిలబెట్టుకోగలుగుతుంది ఎక్కడ నిలబెట్టుకుంటున్నారంటే ముఖ్యమంత్రి గారు ఏదైతే కడప ఉన్నారో కడపలో ఆ ప్రాంతంలో కొంత పట్టుంది కాబట్టి, రెడ్డి వర్గాల్లోనూ మిగతా వర్గాల్లోనూ కొంత పట్టుంది కాబట్టి అక్కడ మాత్రం నిలబెట్టుకోగలుగుతారు. ఈవెన్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఉన్న ప్రాంతంలోనే ఇప్పుడు పరిస్థితులు తారుమారైపోతే మరి మిగతా పరిస్థితి ఏంటి అనేది ఒకసారి ఆలోచించాలి.
ఎందుకంటే నిన్నటిదాకా ఆయన ఛాలెంజ్లు చేశారు. అసలు చంద్రబాబు నాయుడు గారిని ఓడిస్తాను ఇవన్నీ ఏవో చాలా చెప్పారు సార్. అది రాజకీయంగా ఆయన ఇష్టం. కానీ సరే అంటే ప్రధాన ప్రతిపక్ష నాయకుడు నాలుగు ముఖ్యమంత్రిగా ఉన్న ఆయన్ని మీరు ఆ ప్రాంతంలో ఓడిస్తా అన్న వాళ్ళు అక్కడ ఎమ్మెల్సీ గెలిపించుకోలేని పరిస్థితికి వచ్చేసారు. ఈ మార్పు గురించి చెప్తున్నాను. వాళ్ళు ఏమనుకున్నారు అది నాకు సంబంధం లేదు, కానీ ఎంత మార్పు వచ్చిందో చూడండి. అంటే అంత కాన్ఫిడెన్స్, చంద్రబాబు నాయుడు గారినే ఓడిస్తామన్న కాన్ఫిడెన్స్ దగ్గర నుంచి ఈ రోజు ఎమ్మెల్సీ ఎలక్షన్ గెలవలేని పరిస్థితికి ఆ పార్టీ వచ్చింది. సో దీని మీద ఖచ్చితంగా ప్రభుత్వం కానీ ఆ వైసీపీ పార్టీ కానీ ఖచ్చితంగా సమీక్ష చేసుకోవాలి. రైట్, ఓకే, ఒక నిమిషం ఉంది. మన శివరాం ప్రసాద్ గారి దగ్గరికి వెళ్దాం. ఒక నిమిషం సార్. శివరాం ప్రసాద్ గారు నమస్కారం అండి. నమస్కారం అండి. సరే, ఖచ్చితంగా మీ తెలుగుదేశం పార్టీకి అనుకూలంగానే ఈ స్థానాలకు సంబంధించిన ఫలితాలు వస్తున్నాయి కాబట్టి జనరల్గానే మీరు సంతోషంగా ఉంటారని అర్థం చేసుకోవచ్చు. కానీ ఓవరాల్గా ఈ ఫలితాలను మీ పార్టీ ఏ విధంగా విశ్లేషిస్తుంది? ఒకటి ఎంఎన్ఆర్ గారు ఇక్కడ సార్, ఇప్పుడు ఇది దాదాపు 9 లక్షల పైన ఓట్లు, 108 నియోజకవర్గాలకు సంబంధించిన ఎన్నికలు. ఒక విధంగా చెప్పాలంటే సరే గ్రాడ్యుయేట్స్ అయినా కానీ వాళ్ళలో అన్ని వర్గాల వాళ్ళు ఉంటారు కాబట్టి ఒక విధంగా ఇది దాదాపు ఒక జనరల్ ఎలక్షన్ టైప్ లోనే తీసుకోవచ్చు మనం దీన్ని. అంటే జనరల్ ఎలక్షన్స్ కి సంబంధించి దాంట్లో కూడా 25% ఆఫ్ ఓటింగ్ ఇవాళ రిఫ్లెక్ట్ అవుతుంది. 25% ఓటింగ్ ఉంది ఇవాళ ఇది ఈ గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో. ఇవాళ చూసుకుంటే ఉత్తరాంధ్ర స్వీప్, తూర్పు రాయలసీమ స్వీప్, ఎడితిరిగి పశ్చిమ రాయలసీమలో కూడా చావుదప్పి కన్నులట్టపోయిన పరిస్థితి వైసీపీకి. అక్కడ కూడా ఏమంత అనుకూలంగా లేదు. ఇంకా ఇది అనంతపురం దగ్గరికి వెళ్ళిన తర్వాత మారుతుందేమో అనే పరిస్థితి ఉంది. అక్కడ కూడా క్లియర్ గా లేదు. ఈ రెండింటిలో ఏది చిరంజీవిరావు గారు అలాగే కంచెల శ్రీకాంత్ గారు ఇద్దరు ఎమ్మెల్సీలు అవుతున్నారు, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు అవుతున్నారు వాళ్ళిద్దరు. అది కూడా అత్యధిక మెజారిటీతో. సరే, ఇవాళ నిన్న డిక్లేర్ అయిన వాటిలో కూడా ఏది ఈ టీచర్స్ దాంట్లో కూడా ఎక్కడో వీళ్ళు కన్విన్సింగ్ గా గెలవలేదండి. వాళ్ళు ఈ ఎన్నికల్లో భయపెట్టి, ప్రలోభపెట్టి, దొంగ ఓట్లు చేర్పించి, అలాగే వెండి బిస్కెట్లు ఆశ చూపి ఓటుకు 10,000 ఇచ్చినా సరే జనం చెప్పు తీసు కొట్టినట్టు సమాధానం ఇచ్చారంటే దానికి కారణం ఏంటో, ఎంత జనం లోపల మండిపడుతున్నారో ఈ ప్రభుత్వం మీద, ఈ అరాచకాల మీద, ఈ ప్రభుత్వం యొక్క అస్తవ్యస్త పరిస్థితుల మీద, ఈ జగన్మోహన్ రెడ్డి యొక్క అవినీతి మీద ఎంత క్రోధంగా ఉన్నారో ఇది మనకి తెలియపరుస్తుంది. సరే శివరాం ప్రసాద్ గారు ఒక నిమిషం. సరే, రైట్, ఓకే, ఈ 2-3 స్థానాల్లో ఖచ్చితంగా మీకు అనుకూలంగా వచ్చాయి, ఖచ్చితంగా మీరు దానికి సంతోషపడుతున్నారు. కానీ కేవలం ఈ 1.5 మార్పులతోనే మీరు అనుకున్నంత నెగిటివిటీ వచ్చేసింది అని అనుకోవచ్చా? నేను అదే ఇందాక మీతో అన్నాను, 1.5 మార్పు కాదండి ఇది. ఏ ఏరియాలు ఎన్ని కాన్స్టిట్యున్సీలకి రిఫ్లెక్ట్ అవుతుంది, ఎంత ఓటింగ్ శాతం ఉంది, ఎంత ఓటింగ్ జరిగింది. ఇవాళ చూస్తే వీళ్ళ దాంట్లో ఓటింగ్ మీకు 2 మనకు వచ్చి ఒకవేళ పశ్చిమ రాయలసీమ ఒకవేళ కోల్పోయినా సరే వైసీపీకి వచ్చే ఓటింగ్ శాతం ఎంత? 36%. టీడీపీకి వస్తున్న ఓటింగ్ శాతం 44%. అంటే 8% తేడా ఉంది. మొన్నదాకా 51% వచ్చి మేము ఏది 170 వై నాట్ 175 అన్నారు కదా, ఇవాళ వై నాట్ 175 అని మేము అంటున్నాం. ఎందుకంటే పరిస్థితి ఆ విధంగా మీకు మాకు 8% తేడా వచ్చింది. మీరు ఎవరైతే ఛాలెంజ్ చేసి కుప్పంలో చంద్రబాబు నాయుడు గారు వెళ్తే ఆయన్ని పర్యటన కూడా చేయకుండా అడ్డుకున్నారో దాని ఫలితం ఇవాళ కనపడలేదు. ఇవాళ అక్కడ ఆ కాన్స్టిట్యున్సీలో ఎంత మెజార్టీతో గెలుస్తున్నాడు అభ్యర్థి. అది వీళ్ళు గెలిచిన ఏమో ఆపుసొప్పాలు పడతా అస్తవ్యస్తంగా. అక్కడ అనంతపురంలో చూస్తే వాళ్ళు లోపల జ్వరబడిపోయి ఆ క్యాండిడేట్ వైసీపీ క్యాండిడేట్ వాళ్ళు ఏదో రమ్మని చెప్తే వీళ్ళు వెళ్ళిపోయి కౌంటింగ్ హాల్లోకి వెళ్ళిపోయి తర్వాత తెలుగుదేశం వాళ్ళని అరెస్ట్ చేసి ఇన్ని చేసినా సరే పరిస్థితి ఎలా ఉంది అర్థం చేసుకుంటున్నారు కదా. అంటే ప్రజలు ఏ విధంగా ఉన్నారో అర్థం చేసుకుంటున్నారు కదా. ప్రాంతీయ విభేదాలు పెట్టాలని చూశాడు జగన్మోహన్ రెడ్డి గారు. వైజాగ్ రాజధాని అన్నాడు. ఇవాళ వాళ్ళు చెప్తున్నారు కదా మాకు రాజధాని వద్దురా బాబు, మీ యొక్క
ఫ్యాక్షన్ కల్చర్, పులివెందుల కల్చర్ మాకొద్దు. మేము ప్రశాంతంగా బతుకుతున్నాం, ఇక్కడ అన్నదమ్ముల్లా కలిసిమెలిసి ఉన్నాం. మీరు వచ్చి భూ కబ్జాలు అలాగే అవినీతి పనులు చేసి మమ్మల్ని భ్రష్టు పట్టించొద్దని చెప్పారు ప్రజలు. అక్కడ స్పష్టమైన తీర్పు వచ్చింది, అక్కడ అతి స్పష్టంగా చెప్పారు. మీరు అక్కర్లేదు మాకని. అట్లాగే ఇప్పుడు ఒకటండి, మీరు ఇవాళ ఇదే చూసుకున్నారు ఎంతవరకే. ఇంకా ముందుందో ముసల పండగ అన్నట్టు ఎన్నికలకు ముందు ఆయన వివేకానంద రెడ్డి గారి హత్యని. కానీ శివరాం ప్రసాద్ గారు మీరు అంటే సరే రైట్, ఓకే, ఫ్యూచర్లో ఏదైనా జరగవచ్చు, అంతిమంగా ప్రజల డెసిషనే జరుగుతుంది. ఒక్క నిమిషం మనం ఒకసారి శ్రీరామ్ గారి దగ్గరికి వెళ్దాం. శ్రీరామ్ గారు, ఇందాక మనకి శివరాం ప్రసాద్ గారు చెప్తున్నట్టుగా ఒక పాయింట్ చెప్పారు. 108 నియోజకవర్గాల్లో జరిగినటువంటి ఈ ఎన్నిక చిన్న ఎన్నిక కాదు, ఈ రిఫ్లెక్షన్ చిన్న రిఫ్లెక్షన్ కాదు అంటూ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? 100% కరెక్ట్ అండి. ఎందుకంటే ఒక్కొక్క నియోజకవర్గానికి అంటే ఒక్కొక్క ఎమ్మెల్సీ స్థానానికి మూడు పెద్ద జిల్లాలు ఉన్నాయి. మూడు పెద్ద జిల్లాలు అంటే లాస్ట్ టైం మనకు ఉన్నదేన్ని ఉమ్మడి జిల్లా. ఇప్పుడు అది కూడా ఉమ్మడి జిల్లాలు, నేను చెప్తున్నది ఉమ్మడి జిల్లాలు. 13 జిల్లాలు అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు 9 జిల్లాల్లో సుమారుగా ఎలక్షన్ జరిగింది. అంటే ఇంకో 4-5 జిల్లాలు మిగిలినాయి అంతే. ఆ 4-5 జిల్లాల పరిస్థితి అసలు మనకి తెలుసు కదా, ఇప్పుడున్న పరిస్థితి అనేది అదే. ఎక్కడైతే వైసీపీ గెలుస్తుంది అనుకుంటున్నారో అలాంటి చోట ఇప్పుడు దెబ్బపడింది. ఇప్పుడు సమస్య అది. ఇప్పుడు రాయలసీమలో ఖచ్చితంగా గెలుస్తాం అనుకున్నారు, అక్కడ దెబ్బ పడుతోంది. ఇప్పుడు కడప ప్రాంతంలోనేమో చాలా టైట్ పరిస్థితి అయిపోయింది. ఇక్కడికి వచ్చేసరికి ఉత్తరాంధ్రలో మేము రాజధాని అని చెప్పాము, ఇక్కడ గెలుస్తామన్నారు. పైగా సుబ్బారెడ్డి గారు ఇక్కడ ఇన్ఛార్జిగా ఉండి ఆయన ఏం చెప్పాడు, ఇది సెమీఫైనల్స్ అన్నాడు. ఖచ్చితంగా మేము గెలుస్తున్నాం, ఇది సెమీఫైనల్స్, మేము గెలుస్తున్నాం అన్నారు. ఇప్పుడు క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది, క్రికెట్ మ్యాచ్లు మనం చూస్తూనే ఉన్నాం, ఇప్పుడు కూడా టీవీలో లైవ్ వస్తుంది. ఇలాంటి క్రికెట్ మ్యాచ్ల్లో సెమీఫైనల్స్ లో ఓడిపోతే అసలు ఫైనల్స్ వెళ్ళడానికి ఛాన్స్ ఉండదు. కానీ ఇప్పుడు రాజకీయాలు కాబట్టి, ప్రజాస్వామ్యం కాబట్టి, సరే వీళ్ళు సెమీఫైనల్స్ లో ఓడిపోయినా మళ్ళీ ఫైనల్స్ ఇంకో ఛాన్స్ ఉంది. ఈయన మరి సెమీఫైనల్స్ లో ఓడిపోయినా అని ఇప్పుడు ఏం సమాధానం చెప్తారు సుబ్బారెడ్డి గారు అనేది? ఒకటి, ప్రజలకు సమాధానం చెప్పాలి, మీకు నాకు అవసరం లేదు, ప్రజలకు సమాధానం చెప్పాలి. సెమీఫైనల్స్ లో ఓడిపోయిన తర్వాత మరి పరిస్థితి ఏంటి అని. అందువల్ల ఇది కాకుండా ముఖ్యంగా ఇవాళ పట్టభద్రులు, ఈ పట్టభద్రులకు సంబంధించి తీసుకున్నప్పుడు ఈ పట్టభద్రులు ఎందుకు వ్యతిరేకత చూపిస్తున్నారు అధికార పార్టీ మీద అంటే, వీళ్ళు మనకి ఎక్కడైతే ఆ రోజు బాబు వస్తే జాబ్ వస్తుంది అన్నాడు, ఆయన బాబు వచ్చాడు కానీ జాబు రాలేదని ప్రచారం చేసిన తర్వాత మేము జాబులన్నీ ఇస్తామన్న తర్వాత ఇవ్వలేకపోయారు. మళ్ళీ జాబ్ క్యాలెండర్ ఇస్తా ఉన్నారు, జాబ్ క్యాలెండర్ ఏమో తప్పులు తడగ్గా ఇచ్చారు. ఆ తప్పులు తడగ్గా ఇచ్చింది వాళ్లే తప్పులు తడగ్గా ఇచ్చామని ఒప్పుకుని మళ్ళీ కొత్త క్యాలెండర్ ఇస్తా ఉన్నారు. ఆ తప్పులు తడగ క్యాలెండర్ లేదు, కొత్త క్యాలెండర్ లేదు. డిఎస్సి ఇస్తా ఉన్నారు, డిఎస్సి లేదు. పోలీసు ఉద్యోగాలు అన్నారు, అవి లేవు. గ్రూప్స్ సంబంధించిన ఏవి లేవు. ఏమీ లేకుండా 4.5 సంవత్సరాల నుంచి ఉద్యోగం కోసం అని చెప్పి అర్రులు చేస్తూ కూర్చున్నారు అనేక చోట్ల. ఇంకా ఇవాళ అంటే శ్రీరామ్ గారు మీకు అడ్డొస్తున్న ఒక విషయం, సరే ఇన్ని జరుగుతున్నా కూడా మరి ఏ ధైర్యంతో తరచుగా సీఎం దగ్గర నుంచి మంత్రుల వరకు ఎమ్మెల్యేల వరకు వై నాట్ 175 అనే నినాదాన్ని ఏ ధైర్యంతో మరి వాళ్ళు చెప్తున్నారు అనుకోవచ్చు? మరి ఇప్పుడు దింపుడు గళ్ళే ఆశలు ఉంటాయండి. అంటే మనం ఎప్పుడైతే ఓడిపోతున్నాం అన్నప్పుడు ఎక్కడ కూడా శ్రేణులకి నిరుత్సాహం కలగకుండా లేదు మనం గెలుస్తున్నాం చెప్పాలి. రాజకీయంలో అది తప్పదు. ఎందుకంటే క్లియర్ కట్ గా కనిపిస్తోంది. కేవలం బటన్ నొక్కడం మాత్రం ఈ ఎలక్షన్ ద్వారా తెలిసింది. బటన్ నొక్కడం మాత్రమే చేస్తే సరిపోదు. ఎందుకంటే ఈ బటన్ నొక్కే వాళ్ళకన్నా కూడా కొద్దిగా పైన వర్గాలు అనుకోవచ్చు మన ఎందుకంటే మరీ డౌన్ ట్రాడెన్ కాకుండా కొంచెం చదువుకున్నారు, కొంచెం పర్లేదు చదువుకున్నారు అనుకున్న వాళ్ళే పట్టభద్రులు అయ్యారు కాబట్టి అలాంటి వాళ్ళందరూ కూడా మెసేజ్ పంపించింది ఏంటంటే, నువ్వు బటన్ నొక్కితే మాత్రమే సరిపోదయా, అభివృద్ధి కావాలి, ఈ రాష్ట్రానికి అభివృద్ధి కావాలి. అనేక సమస్యలు ఉన్నాయి, రోడ్లు లేవు, ఇంకొకటి లేవు, కరెంటుతో బాధేస్తున్నావు, చెత్త పన్ను బాధేస్తున్నావు, ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి వీళ్ళకి సమస్యలు ఏంటి అనేది అవగాహన వర్గం ఇదంతా. సమస్యల మీద ప్రభుత్వం అంటే ఏంటి, ప్రభుత్వం పరిపాలనా విధానం ఎలాగుండాలి, అభివృద్ధి అంటే ఎలాగుండాలి, సంక్షేమం అంటే ఎలాగుండాలి, ఈ విచక్షణ జ్ఞానం ఉన్న వర్గాలు ఓటు చేసినవి అన్ని కూడా కరెక్ట్. ఇలాంటి పరిస్థితుల్లో వీళ్ళు ఓడిపోతున్నారంటే ఆ వర్గాలన్నీ కూడా ఎవరైతే కాస్త కోస్త జ్ఞానం ఉన్న వాళ్ళు, చదువుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రిజెక్ట్ చేస్తున్నారు. ఈ ప్రభుత్వ పరిపాలన తీరుని రిజెక్ట్ చేస్తున్నారు.
Right. కేవలం బటన్ నొక్కితే సరిపోదు అని చెప్తున్నారు అన్నది ఈ రోజు మనం అర్థం చేసుకోవాల్సిన అంశం ఈ ఎలక్షన్ లో. రైట్ శ్రీరామ్ గారు, ఒక్క నిమిషం అండి. మనకి ఇప్పుడే తిరుతని వేణుగోపాల్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, అఫీషియల్ స్పోక్స్ పర్సన్ మనతో పాటు జాయిన్ అయ్యారు. వేణుగోపాల్ గారు నమస్కారం అండి, చర్చలోకి స్వాగతం ముందుగా మీకు. సార్ నమస్తే. నమస్తే నమస్తే. కొద్దిగా మీరు ఆలస్యమయ్యారు, ఇప్పటికో రౌండ్ దీని మీద చర్చ జరిగింది. సరే, ఏదేమైనా కూడా వన్స్ అగైన్ వెల్కమ్. సార్ చెప్పండి, ఈరోజు ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించినటువంటి ఫలితాలని మీరు ఏ విధంగా విశ్లేషిస్తారు? సార్ ముందుగా మీకు ప్యానెల్ పెద్దలందరికీ నా నమస్కారము. ఈరోజు ప్యానెల్లో శివరాం ప్రసాద్ గారు ఉన్నారు, అదేవిధంగా శ్రీరామ్ గారు పొలిటికల్ అనలిస్ట్ ఉన్నారు. యా ఓకే సార్, శ్రీరామ్ గారికి అదేవిధంగా పొలిటికల్ అనలిస్ట్ శ్రీరామ్ గారికి నా నమస్కారం. సార్ ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏదైతే టీచర్స్ అయితే 2 వైసీపీ అనేసి ప్రకటించడం జరిగింది, అదే పట్టభద్రత ఇంకా జరుగుతా ఉంది. ఏదో ఆధిక్యంలో తెలుగుదేశం ఉందని ఒక చోట వైఎస్ఆర్సీపీ ఉందని చెప్పి ఇది చెప్తున్నారు. నిన్న మొన్నటి వరకు ఏమో వైఎస్ఆర్సీపీ నాయకులు ఓట్లు ఎక్కిచ్చేశారు, వైఎస్ఆర్సీపీ నాయకులు 10వ క్లాస్ వాళ్ళని 6వ క్లాస్ వాళ్ళని ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళని ఓట్లు ఎక్కిచ్చేసి అది చేసేసారు ఇది చేసేసారు వాళ్ళు గెలిచి కూర్చారు అని చెప్పి మాట్లాడినారు. ఈ రోజు రిజల్ట్స్ బట్టి అప్పుడు ఎవరు ఎక్కించినట్టు, తెలుగుదేశం పార్టీ నాయకులు ఎక్కించినట్ట లేదంటే వైఎస్ఆర్సీపీ నాయకులు ఎక్కించినట్ట, ఇవంతా చివరి వరకు వేచి చూడాలి. ఎక్కడ ఓటమి పాలైపోతామో, ఎక్కడ ఓటమి అంగీకరించలేము అని చెప్పేసి ముందుగా మా పైన బురద జల్లేసి ఏదో తెలుగుదేశం పార్టీ ఒక ప్రజల్ని ఒక భ్రమలో పెట్టే ప్రయత్నం చేసింది. సరే వేణుగోపాల్ గారు, సరే వాళ్ళు భ్రమల్లో పెట్టారు అనుకుందాం కాసేపు, సరే. కానీ ఉత్తరాంధ్ర వరకు చాలా క్లియర్గా రిజల్ట్స్ వస్తున్నట్టుగా ఉన్నాయి కదా, చిరంజీవులు చాలా చాలా ఆధిక్యంలో వెళ్తూ ఉన్నట్టుగా తెలుస్తుంది కదా, మరి దాన్ని ఏ విధంగా మనం అర్థం చేసుకోవాలి? ఇక్కడ ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరుగుతా ఉందని ముందు అంగీకరించాలి. దాన్ని అంగీకరించితే తెలుగుదేశం పార్టీ నాయకులు గాని ప్రతిపక్షాలు గాని అప్పుడు అన్ని జీర్ణించుకోవచ్చు. ఒక నిన్న మొన్న చూస్తే అసలుకి వైఎస్ఆర్సీపీ పార్టీ ఓట్లే ఈయనకుండా చేసేసింది, అంత దొంగోట్లే ఎక్కిచ్చేశారు అని చెప్పేసి ఒక పత్రికలో ఒక ఎల్లో మీడియా అదే తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షాలు విమర్శిస్తూ వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు పారదర్శకంగా ఈ రోజు ఎన్నికలు జరిపారు కాబట్టి, అధికారులందరూ వాళ్ళు బాధ్యత వహించారు కాబట్టి ఈరోజు ఖచ్చితంగా వస్తాయి రిజల్ట్స్. రాని వేచి చూడండి. సరే, ఓకే, మీరు అన్నిటిగా ట్రాన్స్పరెంట్ గా జరిగాయి అనుకుందాం కాసేపు, సరే జరిగాయని భావిద్దాం. అంటే సరే మరి ఇంత ట్రాన్స్పరెంట్ గా ఒక నిమిషం సార్, వాళ్ళు ఏమరా అంటే మా పైన బురద తెలిసారు, ఏదో ఓట్లు ఎక్కిచ్చేసారు, ఓట్లు వేసేసారు, గ్రాడ్యుయేట్లు ఈ ఓట్లు వేయలేదు అంటారు. ఈ రోజు ఏమరా అంటే గ్రాడ్యుయేట్లు ఈ రోజు మాకు పట్టం కడుతున్నారు అని మాట్లాడతారు. నిన్న మొన్నటి వరకు గ్రాడ్యుయేట్లు వేయలేదు, 10వ తరగతిలో 5వ తరగతిలో వేసేసారు అన్నారు. ఈ రోజు గ్రాడ్యుయేట్లు మాకు పట్టం కడుతున్నారు అంటారు. అంటే ఎట్లా కావాలంటే వాళ్ళు మలుచుకోగలుగుతారు. మేము ఒకటే చెప్తున్నాం, ఈ రోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు తెలుగుదేశం ప్రభుత్వంలో 14 సంవత్సరాల పరిపాలనలో ఈయన ఉద్యోగాలు పట్టభద్రులకి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వడం జరిగింది. ఇదే విధంగా ఏదైతే విద్యావంతులకి అదే విధంగా విద్యలో గాని దేంట్లో ప్రాధాన్యత తెలుగుదేశం పార్టీ ఈయనంత విధంగా ఈ రోజు అతి ముఖ్యంగా విద్యకి జగన్మోహన్ రెడ్డి గారు పట్టం కట్టడం జరిగింది. కానీ చూద్దాం, ఇప్పుడు ఇంకా రౌండ్స్ ఉన్నాయి. మన ఉద్దేశం కూడా అదేనండి. ఇప్పుడు మన ఉద్దేశం, చర్చ ఉద్దేశం కూడా మేమేమి డిక్లేర్ చేసి దాని మీద డిస్కస్ చేయట్లేదు. ఇప్పుడు ట్రెండ్స్ అంతా కూడా ఏ విధంగా ఉన్నాయి, ఈ ట్రెండ్స్ దేన్ని సూచిస్తున్నాయని దాని మీద చర్చ తప్ప ఫైనల్గా మేమేం జడ్జిమెంట్ ఇవ్వట్లేదు. ఒక్క నిమిషం శివరాం ప్రసాద్ గారి దగ్గర వెళ్దాం. ఒక్క నిమిషం సార్, శివరాం ప్రసాద్ గారు, సరే ఇప్పుడు వేణుగోపాల్ గారు వచ్చి కొన్ని పాయింట్స్ లేవనెత్తారు. నిన్న మొన్నటి వరకు ఏమో తెలుగుదేశం పార్టీ వాళ్ళు బెంబేలెత్తారు, హడావుడి చేశారు, ఈ రోజు ఏమో ట్రెండ్ చూస్తుంటే మళ్ళీ మాకే పట్టం కట్టారు అనేటువంటి చెప్తున్నారు. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలంటున్నారు, దీని ఏం సమాధానం చెప్తారా? ఏమంటే ఏ విషయాన్నైనా అనుకూలంగా మాట్లాడటం కాదు ఇక్కడ. ఇప్పుడు నిన్న ఇప్పుడు తెలుగుదేశం పార్టీ లీడింగ్ లోకి వచ్చిందంటే మీరు అవకతవకలు చేయలేదని కాదు దాని అర్థం. అవకతవకలు చేసినా గెలిచారని. ఇవాళ మీకు మాకు మధ్యలో తేడా 8% ఉందంటే దాదాపు మీరు 5% అవకతవకలు చేసి దొంగోట్లు చేయించి ఇవన్నీ చేస్తే మీకు మాకు ఉన్న యాక్చువల్ తేడా 13%. అది గుర్తుపెట్టుకోవాలి. కానీ ఈ పర్సంటేజ్ లో ఈ
మీరు మీరు లీడ్ లోకి వచ్చారు కాబట్టి, అంటే మిమ్మల్ని మీ యొక్క అవకతవకలను కూడా మించి, మీ యొక్క అవకతవకలను కూడా నిర్వీర్యం చేసే విధంగా ప్రజలు మీ మీద కోపగించుకుని ఓట్లు వేశారని దాని అర్థం. ఇప్పుడు ప్రజాస్వామ్యాన్ని వేణుగోపాల్ గారు వినండి, మీరు మాట్లాడినంతసేపు వేణుగోపాల్ గారు ముందు అంత గ్యాస్ పనికి రాదు, అంత గ్యాస్ పనికి రాదు. మాట్లాడినప్పుడు మీరు ఎట్లా మాట్లాడినప్పుడు నేను విన్నాను, నేను మాట్లాడిన తర్వాత నేను మాట్లాడిన తర్వాత విని దానికి సమాధానం. ఒక నిమిషం వేణుగోపాల్ గారు, శివరాం ప్రసాద్ గారు, ఒక నిమిషం. క్రాస్ టాక్ వల్ల ఎవరికి ఉపయోగం లేదు. వేణుగోపాల్ గారు దయచేసి ప్లీజ్, వేణుగోపాల్ గారు దయచేసి ఒక్క నిమిషం ఆగితే వారు చెప్పినటువంటి సమాధానాన్ని బేస్ చేసుకుని మీ వెర్షన్ చెప్పొచ్చు, తప్పేం లేదు. ఒక్క నిమిషం శివరాం ప్రసాద్ గారు. వేణుగోపాల్ గారు వాళ్ళకి చెప్పారు కరెక్ట్ ఏదంటే ఉద్యోగాల గురించి, మేమేదో 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని. మీరు ఇచ్చిన ఉద్యోగాలు ఎటువంటి అందరికీ తెలుసు. సరే, అయినా దాన్ని కూడా యాక్సెప్ట్ చేసి తెలుగుదేశం పార్టీ ఒక ఉద్యోగం కూడా ఇవ్వలేదు అంటున్నారు ఆయన. ఇవాళ అసెంబ్లీలో మేకపాటి గౌతమ్ రెడ్డి గారు మంత్రిగా ఉన్నప్పుడు 5,13,000 కోట్లు పెట్టుబడులు వచ్చి 39,500 కంపెనీల ద్వారా 5,13,350 ఉద్యోగాలు వచ్చాయని చెప్పారా చెప్పలేదా? అంటే మీకన్నా మేమే ఎక్కువ ఇచ్చాం కదా. మేము ఇచ్చి మామూలు మీకు మళ్ళీ 5,000 ఉద్యోగాలు కాదు, అసలు ఏది వాళ్ళకి ఇచ్చి వాలంటీర్లకు ఇచ్చి దాని ఉద్యోగాలను చెప్పుకోవడం కాదు. లేకపోతే 58,000 మంది ఏది ఆర్టీసీ వాళ్ళని తీసుకొచ్చి కలుపుకొని మేము ఉద్యోగాలు ఇచ్చారని చెప్పుకోవడం కాదు. యాక్చువల్ గా ఉద్యోగాలు ఇచ్చారు. అది రికార్డెడ్ స్టేట్మెంట్. మీరు దాన్ని మార్చితే కుదరదు. తర్వాత ఇంకొకటి, మీరు విశాఖపట్నం వెళ్ళి అనేక విధాలుగా వాళ్ళని రెచ్చగొట్టి మిమ్మల్ని కారణం చేస్తున్నారు, మేము తీసుకొస్తాం, జూన్లో వస్తాం, మేలో వస్తాం, ఏప్రిల్లో వస్తాం, ఇట్లా మాట్లాడి ఎందుకు మాట్లాడారు? మరి దీన్ని వదిలేసేయండి. మేమేదో జ్యుడిషియల్ క్యాపిటల్ అంటే మీకు అక్కడ కూడా ఓట్లు ఎందుకే లేదు? అంటే మీరు చెప్పే మాటలన్నీ తప్పు, మీరు చెప్పేది కరెక్ట్ కాదు. మీరు మాటలు చెప్తారు తప్ప పని చేయరు, ఉద్యోగాలు రావు. ఇక్కడ ప్రజలు నష్టపోతున్నారు, రాష్ట్రం అధోగతి పాలైపోతుంది, 10 లక్షల కోట్ల పైన అప్పుల పాలైపోయింది. ఇంకా అప్పుల్లోకి వెళ్ళిపోతే మన భవిష్యత్ తరాలకి నష్టం జరుగుతుందని ఇవాళ గుర్తించారు. కాబట్టి ప్రజాస్వామ్యాన్ని కీల్చుకోలాగా ఈ ప్రభుత్వం చలబట్టినా సరే ప్రజలు శ్రీకృష్ణులాగా రక్షించుకున్నారు. రైట్, ఒక నిమిషం సార్, ఒక నిమిషం. రైట్, గాట్ ద పాయింట్ సార్. ఒక నిమిషం శివరాం ప్రసాద్ గారు, ఒక నిమిషం. శ్రీరామ్ గారి దగ్గరికి వెళ్దాం. శ్రీరామ్ గారు, సరే ఇందాక మనం మాట్లాడుతున్నప్పటికీ ఈ వేణుగోపాల్ గారు ఇంకా జాయిన్ అవ్వలేదు కాబట్టి ఇంకొకసారి అదే ప్రశ్న మళ్ళీ రిపీట్ చేస్తా వేరే కోణంలో. సరే, ఇప్పటి వరకు వస్తున్నటువంటి ట్రెండ్స్ కావచ్చు చెప్తే, వేణుగోపాల్ గారు ఒక పాయింట్ యాడ్ చేశారు. నిన్న మొన్నటి వరకు తెలుగుదేశం పార్టీ వాళ్ళు గగ్గోలు పెట్టారు, అప్రజాస్వామికంగా జరుగుతుందని. మరి ఇప్పుడేమో వాళ్ళకు అనుకూలంగా మాట్లాడుతున్నారు అని చెప్తారు. దీన్ని ఏ విధంగా విశ్లేషించాలి? అంటే ఇప్పుడు నేను కూడా, అంటే ఏ పార్టీ వాళ్ళు చేశారు నాకైతే తెలియదు, కానీ టీవీలో చూసిన దాన్ని బట్టి ఖచ్చితంగా 10th క్లాస్ ఇంకా తక్కువ వాళ్ళు కూడా వచ్చి లైన్ లో నుంచి చూసాం. అంటే ఎవరు ఎక్కించారనేది నాకు సంబంధించిన విషయం కాదు, కానీ ఖచ్చితంగా దొంగ ఓట్లు నమోదు చేశారు అనేది క్రిస్టల్ క్లియర్ గా టీవీలో కనబడింది మనకి. వాళ్లే చెప్పారు, మేము 10th క్లాస్ అండి, మేము 7th క్లాస్ అండి, ఏదో రమ్మంటే వచ్చామండి, మాకు ఓటు వచ్చిందని రమ్మన్నారండి, మీరు ఓటు వేయాలన్నారండి, అందుకు ఓటు అది వాళ్ళు ఏ ఓటు వేస్తున్నారో కూడా తెలియదు. మాకు ఓటు వచ్చింది వేయమన్నారండి, అందుకని వచ్చి ఓటేస్తానికి వచ్చామండి అని చెప్తున్నారు. అంటే దొంగ ఓట్లు ఖచ్చితంగా నమోదైనాయి. ఇది ఖచ్చితంగా ఆ దొంగ ఓట్లు పోలు కూడా అయినాయి, మనకు క్లియర్ కనబడుతుంది. ఈ రెండు జరిగినాయి. తరువాత వెండి బిస్కెట్ల దాకా వెళ్ళారు. డబ్బులు 1,000 రూపాయలు 2,000 ఎంత పంచారు, పంచింది పంచగా వెండి బిస్కెట్ల దాకా వెళ్ళారు. ఈ వెండి బిస్కెట్ల దాకా వెళ్ళిన తర్వాత కూడా పరిస్థితులు ఎలాగ ఉన్నాయో మనకి అర్థమవుతుంది. అంటే ఇంకా నెక్స్ట్ ఏం చేస్తారు? ఇంకా బంగారం బిస్కెట్ల దాకా వెళ్తారు. అసలు ఏంటి, అసలు ఎక్కడ దాకా వెళ్తోంది ప్రజాస్వామ్యంలో? మనం అసలు ఎటుపోతున్నాం? అంటే వెండి బిస్కెట్ల దాకా వెళ్ళిపోయామంటే పరిస్థితి ఏంటి? అంటే ఖచ్చితంగా ఇది ప్రజాస్వామ్యబద్ధంగా జరగలేదు ఎలక్షన్. అంటే గవర్నమెంట్ నిర్ణయం బాగా చేసిందంటే చేసి ఉండొచ్చు. నేనేమంటున్నా, ఈ దొంగ ఓట్లు పడిన తర్వాత ప్రలోభాలకు గురైన తర్వాత ప్రజాస్వామ్యబద్ధంగా జరిగాయని అయితే మనం చెప్పలేం. గవర్నమెంట్ తన ప్రయత్నం తను చేసి ఉండొచ్చు. తర్వాత విషయం ఇక్కడ ఇంకొకటి ఏంటంటే, ఈ ఎలక్షన్ ద్వారా తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే, ప్రభుత్వానికి ఎంతో కొంత వ్యతిరేకత ఉందన్నది ఒప్పుకోవాలి.
అది కాకుండా రెండవ అంశం ఏంటంటే ప్రతిపక్షాలు నిన్నటిదాకా విడిపోయాయి, కానీ ప్రతిపక్షాలు కలిస్తే మాత్రం మిమ్మల్ని మీకు ఓట్లేస్తామని చెప్పి ప్రజలు చెప్పడానికి సిద్ధంగా ఉన్నారనేది ఈ ఎన్నిక ద్వారా ప్రతిపక్షాలకి ఒక గుణపాఠం, ఇది మన అధికార పక్షానికి కొంచెం చిన్న చిన్న హెచ్చరిక. ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, తెలుగుదేశం వాళ్ళు కమ్యూనిస్టులు ఒక ఒప్పందానికి వచ్చారు, మీరు సెకండ్ ఓటు మాకేయండి, మేము మా సెకండ్ ఓటు మీకేస్తామని మాట్లాడుకున్నారు. మాట్లాడుకున్న తర్వాత మొత్తం అంతా మారిపోయింది. తరువాత జనసేనకి సంబంధించిన జనసేన వాళ్ళు బీజేపీతో పొత్తులో ఉన్నా కూడా ఎక్కడా కూడా బీజేపీకి మీరు ఓటు వేయండి అని చెప్పకుండా కేవలం ప్రభుత్వాన్ని ఓడించండి అని చెప్పారు. ఇప్పుడు ఆ ఓట్లన్నీ వెళ్ళి తెలుగుదేశానికి పెట్టినాయి. బీజేపీకి పెడితే అసలు మళ్ళీ వేరేగా ఉంటుంది చరిత్ర. బీజేపీ అక్కడ 4th ప్లేస్ లో 5th ప్లేస్ లో ఎక్కడ ఉంది. ఇప్పుడు మనం చూస్తే లాస్ట్ టైం గెలిచిన ఉత్తరాంధ్రలో కూడా ఇప్పుడు 4th ప్లేస్ లో ఉంది. అంటే ఏంటి, కనీసం ఆ బీజేపీకి జనసేన ఓట్లు కూడా పడలా. అట్లా అంటే ఏంటి, మిగతా ప్రతిపక్షాలన్నీ ఒకటైతే గెలవడానికి స్కోప్ ఉంది, అంటే అధికార పక్షం మీద గెలవడానికి స్కోప్ ఉంది అన్నది ఒకటి సింబాలిక్ గా ప్రజల నుంచి ఇక్కడ వస్తున్న ఒక తీర్పు. దీన్ని ప్రభుత్వము దృష్టిలో పెట్టుకోవాలి, అలాగే ప్రతిపక్షాలు దృష్టిలో పెట్టుకోవాలి. ఈ దృష్టిలో పెట్టుకుంటే కనుక రాబోయే ఎలక్షన్ లో ప్రభుత్వం ఏ విధంగా జాగ్రత్త పడాలి, అదే విధంగా ప్రతిపక్షాలు యునైటెడ్ గా వెళ్ళాలంటే ఎలా వెళ్ళాలి, ఆ యునైటెడ్ గా వెళ్తే బాగుంటుందా, విడివిడిగా వెళ్తే బాగుంటుందా అని వాళ్ళు నిర్ణయించుకోవడానికి వాళ్ళకి ఒక గుణపాఠం, వీళ్ళకి ప్రభుత్వానికి కూడా కొంచెం జాగ్రత్త పడడానికి హెచ్చరిక. రైట్, ఓకే సార్. ఒక్క నిమిషం సార్, వేణుగోపాల్ గారి దగ్గరికి వెళ్దాం. ఐ విల్ కమ్ బ్యాక్ టు యూ. వేణుగోపాల్ గారు, సరే ఒక పాయింట్ పెట్టుకొని మాట్లాడుకుంటే డిస్కషన్ చేస్తే ఉత్తరాంధ్రనే కేటగిరీగా తీసుకుందాం. ఈరోజు చిరంజీవులు గారు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అభ్యర్థి చాలా ముందంజలో ఉన్నట్టుగానే స్టాటిస్టిక్స్ తెలుస్తున్నాయి. సో ఆ యాంగిల్లోనే కాసేపు మనం చర్చ చేద్దాం. ఇప్పుడు ఉత్తరాంధ్రకి రాజధాని అంటూ ప్రకటించింది ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ మధ్యకాలంలో పదే చెప్తూ ఉన్నారు, ఇంకొద్ది రోజుల్లో వైజాగ్ మేము అందరం వచ్చేస్తాం, నేను కూడా వస్తానని. ఇవన్నీ చెప్పినా కూడా అక్కడ చదువుకున్న వాళ్ళు కావచ్చు, ఇప్పుడు గ్రాడ్యుయేట్స్ కావచ్చు, ఎందుకు మీకు వ్యతిరేకంగా ఓటేశారని ఏం చెప్తారా? సార్ మీ పేరు చెప్పండి ఒకసారి. నా పేరు ఎంఎన్ఆర్ అండి, చెప్పండి. ఎంఎన్ఆర్ గారు, సారీ ఎంఎన్ఆర్ గారు, ఇప్పుడు విశాఖపట్నము రాష్ట్ర రాజధానిగా పెట్టాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి దాని ఒకటే పేరు ఇష్యూ చేయలేదు. మన విజయవాడను, అదే గుంటూరు విజయవాడ మధ్యలోనూ అమరావతి ఉంటుంది, అదే విధంగా కర్నూలు ఉంటుంది అని చెప్పాడే గాని విశాఖపట్నం ఒకటే రాజధాని అవుతుంది, మిగతా అన్ని ప్రాంతాలు రాజధాని చేస్తాను, ఈ ఒక్క ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడా చెప్పలేదు. అదే విధంగా అక్కడుండే ప్రాంతాలు వ్యతిరేకించినట్టు కాదు దీన్ని. ఈరోజు పూర్తిగా ఎన్నికలు పూర్తిగా జరిగిన తర్వాత మనం ఏ 5,000 10,000 డిఫరెన్స్ తో ఏ పార్టీ వచ్చినా కూడా దాన్ని ఏదైతే విశాఖపట్నాన్ని వైజాగ్ ని వ్యతిరేకించినట్టు కాదు. ఈ రోజు వాళ్ళ ప్రాంతం వాళ్ళు వద్దనుకుంటారు, అభివృద్ధి వద్దనుకొని ఓట్లేశారంటారా మీరు చెప్పేది? మాకు వద్దు విశాఖపట్నం, మాకు రాజధాని వద్దు, మాకు ఈ అభివృద్ధి వద్దు అని చెప్పే ఎవరు తెలుగుదేశానికి ఓటు వేయరు. ఇక్కడ వచ్చి కొన్ని మిస్టేక్స్ జరిగినాయి. ఆ మిస్టేక్స్ కూడా ఇప్పుడే చెప్పలేం. ఎందుకురా అంటే కొన్ని ఇప్పుడు మా తిరుపతి ప్రాంతంలో ఉంది, రెండులో ఒకటి అని చెప్పి మేము ఏదైతే ప్రచారం చేశామో, కొంతమంది రెండులో ఒకటే అంటే అక్కడ ఫ్యాన్ గుర్తో లేదా సైకిల్ గుర్తో లేదా ఇంకో గుర్తో ఉండదు. కాబట్టి ఒకటేమనేది ఒక ఉంటుంది కొంతమందికి అవగాహనకి, ఒకటిలో ఒకటేసేది ఉంటారు. ఈ విధంగా మిస్టేక్లు కొంతమంది టిక్కులు పెట్టున్నారు. ఇవన్నీ అయితే బయటకు వచ్చిన తర్వాత ఎన్ని ఇన్వాల్వ్మెంట్స్ జరిగినాయి, ఆ ఇన్వాల్వ్మెంట్ బోర్డ్స్ పైన ఏం మార్పు పడింది, ఇవన్నీ చర్చ జరగాలి. దీనిపైన పూర్తిగా చర్చ జరగకుండా మేము ఏదో రాజధాని విశాఖపట్నాన్ని మేము వ్యతిరేకించినాము, అందుకనే మేము తెలుగుదేశాన్ని గెలిపించినామని చెప్పడం చాలా తప్పు. అంటే వేణుగోపాల్ గారు, ఎందుకు ఈ ప్రశ్న వస్తుందంటే ఇది కేవలం నా ప్రశ్న, స్వతంత్ర టీవీ ప్రశ్న కాదు, జనరల్గా ఒక ఫినామినల్గా వచ్చేటువంటి ఒక ప్రశ్న. ఎందుకంటే మూడు జిల్లాలకు సంబంధించిన ఉత్తరాంధ్ర 3 జిల్లాలకు సంబంధించిన వాళ్ళు కూడా ఈరోజు ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీకి సంబంధించి ఓటేశారు. సో అక్కడే మీరు రాజధాని వస్తుంది అనేటప్పుడు ఇన్యాచురల్గా అరే మా ప్రాంతానికి రాజధాని వస్తుంది, ఖచ్చితంగా మాకు డెవలప్మెంట్ ఉంటుంది, మాకు మంచి చేశారని భావన ఉండేటప్పుడు ఖచ్చితంగా ల్యాండ్ స్లైడ్ విక్టరీగా మీకు వచ్చే అవకాశం రావాలి కదా. ఎంఎన్ఆర్ గారు, మీరు చేసిన క్వశ్చన్ కరెక్టే, నేను కాదని చెప్పలేదు. దానికే ఇప్పుడు ప్రజలు కూడా అనుకుంటా ఉంటారు, విశాఖపట్నం రాజధానిగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటిస్తా అన్నారు, ఇంకా 2-3 months అక్కడికి వెళ్ళిపోతామంటున్నారు. ఇలాంటి టైంలో అక్కడ ప్రజలు వ్యతిరేకించారా? ఎవరైనా నువ్వు అభివృద్ధి చెందాలి, నేను అభివృద్ధి చెందాలంటే నేను వ్యతిరేకిస్తానా?
ప్రభుత్వము నన్ను అభివృద్ధి అదే కదా చేస్తాను, ప్రశ్న, నేను అదే కదా అభివృద్ధి ప్రశ్న. అవుతాను మీరు అంటే మీరు దాన్ని రాజధానిలో ఏమన్నా వ్యతిరేకిస్తారా? అక్కడ ఒక రాజధాని పెడతామన్నా కూడా మీకు ఎందుకు అంత ల్యాండ్ సైడ్ రాలేదు, రాకపోగా ఎదుటి వాళ్ళకి ఎందుకు ఫలితం వస్తుంది అనేది కదా ప్రశ్న. వేణుగోపాల్ గారికి ఒక్క ఒక నిమిషం, నిమిషం. శ్రీరామ్ గారు మీకే చెప్తున్నా ఏం లేదు, ఇందాక ఒకటిలో రెండులో ఒకటి అన్నారు కదా. ఈ ఉత్తరాంధ్రకి తీసుకుంటే మనం ఫస్ట్ ఉన్నది బీజేపీ మాధవ్ ఉన్నాడు. యాక్చువల్ గా మీరు చెప్పిన లాగా అయితే అసలు కన్ఫ్యూజ్ అయ్యి ఉంటే ఒకటిలో ఒకటి పెడితే అదే అంటున్నా, నేనేమంటలా, మిమ్మల్ని ఏమంటలా. అలా ఒకటిలో ఒకటి పడి ఉండొచ్చు, చాలా చోట్ల ఒకటి ఏమంటే ఇక్కడ మాధవ్ వచ్చి ఉండాలి, కానీ మాధవ్ 4th ప్లేస్ లో ఉన్నాడు. అది మీకు గుర్తు చేయడానికి చేస్తున్నా, వేరే ఏం కాదు. ఆ కన్ఫ్యూజన్ ఉంటే శ్రీరామ్ గారు ఇక్కడ తూర్పు రాయలసీమ ఓట్ల గురించి చెప్తున్నా నేను. అక్కడ ఏం మిస్టేక్ జరిగింది దాన్ని మేము అవగాహన చేసుకొని దాన్ని చర్చ చేసుకొని కదా మేము డిబేట్ లో చెప్పాలి ఆ ప్రాబ్లం అనేది. ఇక్కడ మాకేం జరిగింది అని మేము అవగాహనకు వచ్చాము ఇప్పటి వరకు. రెండులో ఒకటి ఏంటి అంటే బై మిస్టేక్ ఒకటిలో ఒకటి చాలా మంది మాకే వచ్చి చెప్పేశారు, అయ్యో ఒకటిలో టిక్కు పెట్టేసామనో లేదా ఒకటిలో ఒకటి వేసేసామనో, ఇలాంటి మిస్టేక్స్ మాకే చెప్పారు వచ్చి వేసిన. అలాంటివి అక్కడ ఏం జరిగింది, దాన్ని రాజధాని గురించి వ్యతిరేకత ఇచ్చారని కాదు, అక్కడ అది ఏమి జరిగింది, ఎందుకు మిస్టేక్ అయి జరిగిందా అది చూడాలి. అంతేగాని మేము తెలుగుదేశం పార్టీ లాగా 5వ తరగతి 10వ తరగతి ఓట్లు ఎక్కిచ్చేసారు, వాళ్ళు తెలియకుండా వేసేసారు, ఇలాంటి మాటలు మాట్లాడటం మేము. ఏవి బాధ్యత, ప్రజాస్వామ్యంలో బాధ్యతగా మాట్లాడాలి, బాధ్యత వహిస్తూ మాట్లాడాలి. మేము గెలిస్తే ఏమో నిజాయితీగా గెలిచినట్టు, ఇంకొకరు గెలిస్తే ఏమో వాళ్ళు ఈవీఎం ట్యాంపరింగో లేకపోతే రిగ్గింగో లేకపోతే 5వ తరగతి 10వ తరగతి ఓట్లు ఎక్కించారని మేము మాట్లాడం. ప్రజలు ఏదైతే తీర్పిస్తారో దాన్ని మేము శిరస వహిస్తాం. కానీ ఇక్కడ తూర్పు రాయలసీమలో ఏం మిస్టేక్ జరిగిందో మాకు అర్థమవుతోంది. అదేవిధంగా అక్కడ ఏం జరిగింది, ఆడ రాజధాని వ్యతిరేకించి కాదు అక్కడ జరిగింది, అక్కడ ఏం జరిగిందని మిస్టేక్ తెలుస్తుంది. సరే వేణుగోపాల్ గారు, సరే మీరు ఓడిపోయిన చోట అంటే సారీ మీరు వెనకంజలో ఉన్న చోట అలా పడింది అనుకున్నప్పుడు మరి మీరు ముందంజలో ఉన్న దగ్గర కూడా అలానే పడిందని ఒప్పుకుంటారా? ఒప్పుకో. ఎక్కడ ముందంజలో డబుల్ స్టాండర్డ్స్ అప్పుడు మేము అనుకో, వాళ్ళు అంటారు మేము ముందు నుంచి చెప్తున్నాం కదా వీళ్ళు రిగ్గింగ్ చేసేసారు, వీళ్ళు 5వ తరగతి 10వ తరగతి ఎక్కిచ్చేసారు, వాళ్ళు చెప్తారు, మేము చెప్పాం. రైట్, ఓకే, సరే సరే, ఓకే. శివరాం ప్రసాద్ గారికి వెళ్తాం. శివరాం ప్రసాద్ గారు, సార్ శివరాం ప్రసాద్ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫెయిర్ పాలిటిక్స్ అని చెప్తున్నారు, టీడీపీ మాత్రం అన్ని అక్రమాలకు పాల్పడుతుందన్న, మరి దీనికి మీరు ఏ సమాధానం చెప్తారు? అవునండి, ప్రతిపక్షాల్లో ఉండి మేము అక్రమంలో పాల్పడుతున్నాం, అధికార పక్షంలో ఉండి వాళ్ళు ఫెయిల్ గా చేస్తున్నారు. సరే, అది అట్లా పెట్టి వేణుగోపాల్ గారు చెప్పిన దానికి 2 పాయింట్స్ అండి. ఆయన ఏం చెప్తున్నారు, ఎవరైనా అభివృద్ధి వద్దంటారు, ఆయన అభివృద్ధిని ఎవరిలో వద్దంటారు. కాకపోతే ఉత్తరాంధ్ర వాళ్ళకి ఏం చెప్పుకోపోయారంటే జగన్మోహన్ రెడ్డి గారికి, అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి అంటే ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయటం, అక్కడ కొత్త కొత్త ఉద్యోగాలు సృష్టించడం, పరిశ్రమలు పెడతాం, అది కానీ అభివృద్ధి అంటే రాజధాని లేకపోతే ఒక ప్రాంతాన్ని తీసుకొచ్చి ఇక్కడ ప్రాంతీయ విభేదాలు సృష్టించి ఇక్కడ ఏదో సెక్రటేరియట్ పెడితే అభివృద్ధి కాదు అని స్పష్టంగా చెప్పారు. అతి స్పష్టంగా చెప్పారు, అది అభివృద్ధి అంటే ఇది కాదు అని చెప్పారు. అభివృద్ధి మీరు చేసేది అభివృద్ధి కాదు, ఇక్కడికి వచ్చి మీ వాళ్ళందరూ కబ్జాలు చేస్తున్నారు, భూ కబ్జాలు చేస్తున్నారు, గందరగోళం చేస్తున్నారు, తుపాకుల సంస్థలు వస్తాను ఇక్కడికి, ఇది మాకు అలవాటు లేదు, మాకు వద్దు, మేము ప్రశాంతంగా బతుకుతున్నాం, ఇక్కడ అభివృద్ధి మాత్రమే కావాలి తప్ప మాకు ఫ్యాక్షన్ వద్దు అని చెప్పారు. ఒకటి. రెండోది ఏదో గ్రాడ్యుయేట్స్ కి వచ్చేటప్పటికి 1, 1, 2, ఇది మనం విశ్లేషణ చేసుకోవటానికి బాగానే ఉంటుంది, కానీ ఇది ఎక్కడంటే నేరోగా గెలిచిన చోట మీరు అనేది పనికి వస్తుంది. ఇప్పుడు ఇవాళ శ్రీకాంత్ గారు ఆయన చెప్పిన చోటే ఎంత 28,000 మెజార్టీలో ఉన్నారు. ఇవన్నీ పనిచేయవు కదా, 28,000 మెజార్టీ అక్కడ. అదే చిరంజీవులు గారు 30,000 మెజార్టీలో ఉన్నారు. ఈ 1, 1, 2 పనిచేయదు. కానీ పశ్చిమ రాయలసీమలో ఎక్కడైతే మేము చాలా తక్కువ మార్జిన్ లో వెనకబడున్నామో అక్కడ దాదాపు 7-8 వేల ఓట్లు మేము పీడిఎఫ్ అలయన్స్ లో ఉంటే 1, 1 అని మా దగ్గర పీడిఎఫ్ దగ్గర 1, 1 మార్క్స్ పెట్టారు. అంటే ఇన్వాలిడ్ అయిపోయింది. అది ఇన్వాలిడ్ అవ్వకపోతే అక్కడ మీరు అవుతే ఇది ఫ్యాక్సీ. ఊరికే మనం ఏదో ఏది అక్కడ కూర్చొని మన టీవీ డిబేట్ లో మాట్లాడుతాం కాదు. నేను టీవీ డిబేట్ లో
విత్ ఫ్యాక్ట్స్ మాట్లాడుతున్నా. సరే శివరాం ప్రసాద్ గారు, సరే ఒక్క నిమిషం కానీ సరే ఏదైనా జరిగింది ఇంకా జరగబోతుందని కాసేపు పక్కన పెడితే, అయితే మీకు కలిసి వచ్చిన అంశాలు లేదా ప్రజలు మీ వైపు ఉన్నారు అని ఏ బేసిస్ మీద చెప్తారు మరి? ఇప్పుడు కనపడుతుంది కదండి, మా వైపే ఉన్నారంటే మేము చెప్పాం, ఏమి అన్యాయం జరుగుతుందో చెప్పాం, ప్రజాస్వామ్యానికి ఏ విధంగా నష్టం జరుగుతుందని చెప్పాం, జియో నెంబర్ 1 లాంటివి తీసుకొచ్చి ప్రతిపక్షాలను ఎట్లా అనగదొక్కుతున్నారో చెప్పాం. అది కాకుండా ప్రజలకి వాళ్ళకే అనుభవం కదా, ఏ విధంగా ట్యాక్సులు పడుతున్నాయి, ఏ విధంగా నిత్యావసర వస్తువులు పెరిగిపోతున్నాయి, ఏ విధంగా శిస్తులు పెరిగిపోతున్నాయి, ఏ విధంగా బస్సు రేట్లు పెరిగినాయి, ఏ విధంగా కరెంట్ ఛార్జీలు పెరుగుతున్నాయి, ఏ విధంగా వాళ్ళ జేబులు చిల్లు పడుతున్నాయి, ఇవన్నీ తెలుస్తాను కదా. అది కాకుండా గ్రాడ్యుయేట్స్ కి ఉద్యోగాలు లేవు. వీళ్ళు ఎన్ని చెప్పినా మేము ఉద్యోగాలు ఇచ్చామంటే ఇదంతా సొంత డబ్బా తప్ప నిజమైన ఉద్యోగాలు ఏమీ రాలేదండి. 5,000 10,000 ఉద్యోగాలంటే నవ్వులు పాలయ్యే పరిస్థితి అది. నిజంగా ఉద్యోగాలు ఎక్కడా రాలేదు కాబట్టి వీళ్ళు గ్రాడ్యుయేట్స్ వాళ్ళ ఫీజులు కూడా ఆఖరి దాంట్లో పడక వాళ్ళు ఇంట్లో నుంచి కట్టుకుని అప్పులు చేసి కట్టుకుని కూడా ఇవాళ ఎగ్జామ్స్ రాసి సర్టిఫికెట్లు డిగ్రీ సర్టిఫికెట్లు తీసుకోవాల్సిన పరిస్థితి ఎదురవుతుంది వాళ్ళకి. పోస్ట్ గ్రాడ్యుయేట్ చదివే వాళ్ళకి అసలు లేదు ప్రభుత్వం నుంచి సహాయం. ఇవన్నీ కూడా వాళ్ళ మీద పనిచేస్తాయి. నిరుద్యోగ రేటు పెరిగింది. ఇవాళ దేశంలో 11% ఉంటే మనకు 13.6% ఉంది నిరుద్యోగం. ఇవాళ ఇది మేం చెప్పింది కాదు, కేంద్ర ప్రభుత్వం చెప్పింది. మళ్ళీ మేం చెప్పారని చెప్పి వేణుగోపాల్ గారు అనొచ్చు. మేం చెప్పింది కాదు ఇది, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చింది. సరే అయితే సార్, అయితే శివరాం ప్రసాద్ గారు ఒక్క నిమిషం సార్, అంటే ఇవన్నీ కూడా ఓటర్లు దృష్టిలో పెట్టుకునే వాళ్ళకి వ్యతిరేకంగా మీకు అనుకూలంగా వేశారు అంటారు. సరే ఒక్క నిమిషం శ్రీరామ్ గారు ఒక్కటే గుర్తు పెట్టుకోండి, సంక్షేమం అనే మాట ఒక్కటే చెప్తున్నారు. సంక్షేమం మీతో మొదలవలా, మీతో ఎండవదు. ఎప్పుడో అన్న ఎన్టీ రామారావు గారే సంక్షేమ పదాన్ని పట్టించారు ఈ రాష్ట్రాన్ని. ఆ రోజు నుంచి జరుగుతూ వస్తుంది. సంక్షేమం అని చెప్పి అభివృద్ధిని మూలపడేసి అభివృద్ధి లేకుండా రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తే ప్రజలు ఒకసారి మోసపోతారేమో, రెండోసారి మోసపోరు. మీకు ఒక్కటి దీంట్లో క్లియర్ గా చెప్తున్నానండి. 94 ఎన్నికల ముందు సెమీఫైనల్ గా ఆ రోజు కైకులూరు బై ఎలక్షన్ లో ఏ విధంగా తెలుగుదేశం పార్టీ గెలిచిన తర్వాత 94 ఎన్నికల్లో మొత్తం స్వీప్ చేసి కాంగ్రెస్ పార్టీకి ఆ రోజున అపోజిషన్ స్టేటస్ కూడా లేకుండా జరిగిందో, మళ్ళీ ఈ సెమీఫైనల్స్ ఈ గ్రాడ్యుయేట్ ఎన్నికలు రాబోయే 23, 24 ఎన్నికల్లో పరిస్థితి ఏ విధంగా ఉంటుందో వాళ్ళకి, వైసీపీ వాళ్ళకి, జగన్మోహన్ రెడ్డి గారికి తేడతల్లం చేస్తుంది. ఒక నిమిషం వేణుగోపాల్ గారు ఏదో మాట్లాడబోతున్నారు. వేణుగోపాల్ గారు చెప్పండి, ఇది చెప్పబోతున్నారు. ఎంఎన్ఆర్ గారు, ఈరోజు ప్రతిపక్షాలు ఏ విధంగా వహిస్తానో ఆశ్చర్యంగా ఇస్తున్నది. 2019లో 151 స్థానాలు గెలిచినప్పుడు వీళ్ళు నోటు కొట్టుకొని ఈవీఎం ట్యాంపరింగ్ చేసింది జగన్మోహన్ రెడ్డి గారు. ఏదైతే ఎన్నిక ఉండేదో ఆ ఎన్నిక అనేది ప్రజాస్వామ్య పద్ధతిగా జరగలేదని చెప్పి వీళ్ళు ఎల్లో మీడియాలో, వీళ్ళు ఎల్లో పత్రికలో ప్రతిపక్షాలు నోరు కొట్టుకున్నాయి. ఆ రోజు కేంద్ర ప్రభుత్వం శివరాం ప్రసాద్ గారు ఒక్క నిమిషం వేణుగోపాల్ గారు మాట్లాడండి. అడ్డుకున్నారు, మీ మీడియాలో అరుచుకొట్టుకున్నారు. అదే విధంగా లోకల్ బాడీ ఎలక్షన్స్ జరిగినప్పుడు నోరు కొట్టుకున్నారు. ఏంది వీళ్ళు ఇంత గెలిచిపోతున్నారని. ఆ రోజు మేము సంక్షేమం ఇచ్చాము, మేము అభివృద్ధి చేస్తున్నాము కాబట్టి మాకు పట్టం కట్టారంటే ఆ రోజు వీళ్ళు డైజెషన్ చేసుకోలేకపోయారు. లేదు ఈ ఎన్నికలన్నీ తప్పు, ఈ ఎన్నికలు చెప్తున్నాడు, ఇవన్నీ తప్పుడు ఎన్నికలు అని చెప్పి అన్న ఉండనా ప్లీజ్ అన్నా, ఒక్క నిమిషం నేను చెప్పింది చెప్తారు ఒక్క నిమిషం. ఎమ్మెల్యేలు మీకు కూడా టైం ఇస్తారు అని చెప్పేసి లోకల్ పార్టీ ఎలక్షన్స్ వ్యతిరేకించారు. ఈ రోజు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ముందు వీళ్ళు వీళ్ళు గెలవడం అనేది ఎంత న్యాయబద్ధంగా లేదు, ధర్మబద్ధంగా లేదు. ఇదంతా అవినీతి, ఇవంతా అక్రమాలు, డబ్బులు ఇస్తున్నారు, అది ఇస్తున్నారు, 5వ క్లాసులు 10వ క్లాసులు ఎక్కించేశారు అన్నారు. ఇప్పుడు మాత్రం ఉన్నట్టు ఉండి వీళ్ళకి అనుకూలంగా వచ్చే బుద్ధికి అప్పుడు వీళ్ళు ఏ విధంగా మాట్లాడుతున్నారు. మరి అప్పుడు ఆ ఎన్నికలు కూడా ఒప్పుకోవాలి కదా, ఆ ఎన్నికలను కూడా మీరు స్వాగతించాలి కదా. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరుండే, అధికారుల దగ్గరుండే, ఎలక్షన్ ఆఫీసర్ దగ్గరుండే కదా చేశారు.
దీన్ని మాత్రం మీరు స్వాగతిస్తున్నారే, వీటి మాత్రం ఎందుకు వ్యతిరేకించారు అంటే మీకు ఫేవర్ గా వస్తే మాత్రము ఆ ఎన్నిక కరెక్ట్ గా జరిగినట్టు, లేదు మీకు ఫేవర్ గా రాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఏదో మ్యానిపులేట్ చేసినట్టుగా మాట్లాడతారు. ఇంకో విషయము, ఈ రోజు విశాఖపట్నాన్ని కానీ రాయలసీమ కానీ అమరావతిని కానీ ఎక్కడ కానీ అభివృద్ధిలో కానీ సంక్షేమంలో కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే అర్హులున్నారో పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కోట్లు ఈ రోజు సంక్షేమాన్ని అందించారు. మీరు గత 5 సంవత్సరాల్లో ఎంత సంక్షేమాన్ని ఇచ్చారు? సరే సరే వేణుగోపాల్ గారు ఒక నిమిషం, వేణుగోపాల్ గారు సరే ఏదేమైనా జరగచ్చు, అంతిమంగా ప్రజలనే వాళ్ళు ఇచ్చే డెసిషన్ ఇంపార్టెంట్ కాబట్టి ఒక్క నిమిషం మేమేదో ఎన్నికలు ఫెయిల్ గా జరిగిందని సర్టిఫికెట్ ఇచ్చామన్నట్టుగా ఫీల్ అవుతున్నారు వేణుగోపాల్ గారు. మేము ఇప్పుడు కూడా ఎన్నికలు ఫెయిల్ గా జరిగిందని సర్టిఫికెట్ ఇవ్వట్లా. ఎన్నికలు అన్ఫెయిల్ గా జరిగినా, మీరు ఇన్ని అవకతవకలు చేసినా, ఇన్ని ప్రలోభాలు పెట్టినా, ఎంత ఘోరంగా ప్రజాస్వామ్యాన్ని అవమానించినా ప్రజలు మేలుకొని మిమ్మల్ని ఓడించారని చెప్తున్నాం. రైట్, ఓకే, ఒక నిమిషం రైట్ ఓకే, ఒక నిమిషం వేణుగోపాల్ గారు, శివరామప్రసాద్ గారు ఒక నిమిషం. ఇవాళ కూడా మీకు సర్టిఫికేట్ లేదు, ఇవాళ కూడా మీరు ఫెయిల్ గా చేసినట్టు కాదు. రైట్, ఓకే ఓకే, ఒక నిమిషం, సరే సరే బుద్ధి ఉంటారా మీరు చూసుకోవాలి. రైట్, ఓకే ఓకే, వేణుగోపాల్ గారు ఒక నిమిషం, వేణుగోపాల్ గారు ఒక నిమిషం. రైట్, ఓకే, ఒక నిమిషం శివరామప్రసాద్ గారు అండ్ వేణుగోపాల్ గారు ఒక నిమిషం. వైసీపీ వర్షన్ ఫెయిల్ గా జరిగిందంటారు, టీడీపీ అన్ఫేర్ గా జరిగింది, ఆయన గెలిచామంటారు. సరే ఒక్క నిమిషం, రైట్, ఒక్క నిమిషం సార్ క్రాస్ టాక్ వల్ల ఉపయోగం లేదు, ప్లీజ్. శివరామప్రసాద్ గారు, వేణుగోపాల్ గారు, శివరామప్రసాద్ గారు శివరామప్రసాద్ గారు మీరు వాల్యుబుల్ పాయింట్లు చెప్తున్నారు, వేణుగోపాల్ గారు కూడా వాల్యుబుల్ పాయింట్లు చెప్తున్నారు, కానీ క్రాస్ టాక్ వల్ల ఎవరికి అర్థం కావట్లేదు. ఒక్క నిమిషం చేయకపోతే ఇంకో 5% మాకు ఎక్కువ వచ్చేది. చేసినా సరే ప్రజలు గెలిపించారు మిమ్మల్ని. రైట్, ఓకే, శ్రీరామ్ గారి దగ్గరికి వెళ్దాం. ఎనలిస్ట్ శ్రీరామ్ గారి దగ్గరికి వెళ్దాం. సార్ శ్రీరామ్ గారు, సరే ఏ పార్టీ వెర్షన్ వాళ్ళు చెప్పుకుంటా వస్తారు, సరే కాసేపు పక్కన పెడతా. ఒక ప్రశ్న సార్, ఇప్పుడు తూర్పు రాయలసీమ పట్టభద్రుల్లో తెలుగుదేశం పార్టీ శ్రీకాంత్ అనే ఆయన ముందుకు వెళ్తున్నట్టుగా కనిపిస్తోంది. ఇక పశ్చిమ రాయలసీమలో వైసీపీ గట్టి పోటీ అంటే ఇచ్చిందని తెలుగుదేశం చెప్తుంది, కానీ విజయ దిశగా వైసీపీ వెళ్తుంది. ఈ రెండు అంశాలను బట్టి రాయలసీమలో ఉండేటటువంటి పొలిటికల్ ఈక్వేషన్స్ అంటే ఏ విధంగా మనం విశ్లేషించుకోవాలి? ఖచ్చితంగా రాయలసీమలో వైసీపీకి ఇప్పటికీ మంచి పట్టు ఉందండి, డౌటే అక్కర్లేదు. 1% ఏదో మనకి పట్టభద్రుల నియోజకవర్గంలో 1% కొంత ఇటు వ్యతిరేకత ఉంది, ఖచ్చితంగా వ్యతిరేకత ఉంది. కానీ అంత వ్యతిరేకత ఉన్నా కూడా ఇప్పటికీ వైసీపీకి అక్కడ పట్టుంది. దాన్నే ఇప్పుడు కడప ప్రాంతంలో ఏదైతే ముఖ్యమంత్రి గారి ఫ్యామిలీకి కానీ వాళ్ళ చరిత్ర ఉన్నది కాబట్టి ఆ ప్రాంతంలో వాళ్ళకి పట్టు మొదటి నుంచి ఉంది. కడప చుట్టుపక్కల ప్రాంతాల్లో ఆ పట్టుని ఇప్పటికీ వాళ్ళు నిలుపుకోగలుగుతున్నారు, ముఖ్యమంత్రి గారు నిలుపుకోగలుగుతున్నారు. ఇది ముఖ్యమంత్రి గారికి మనం ఖచ్చితంగా దీన్ని మనం ఇవ్వచ్చు, ఎందుకంటే అక్కడ గెలిస్తే కనుక ముఖ్యమంత్రి గారికి మనం ఏదైతే. ఒక్క నిమిషం శ్రీరామ్ గారు, మనకు ఒక అప్డేట్ అందుతుంది. 7 రౌండ్లు పూర్తయినాయి. అదేవిధంగా తూర్పు రాయలసీమకు సంబంధించి ఇప్పుడు వస్తున్నటువంటి అప్డేట్ ప్రకారం తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి శ్రీకాంత్ చౌదరి కంచర్ల 27,262 ఓట్ల లీడ్లో ఉన్నట్టుగా తెలుస్తుంది. సరే శ్రీరామ్ గారు, ఈ క్యారియన్ సార్ ప్లీజ్. ఇప్పుడు అంటే కడప ప్రాంతం మీద ఆ ఫ్యామిలీకి, వైఎస్ ఫ్యామిలీకి ఎంత పట్టు ఉన్నదంటానికి ఇది ఒక ఉదాహరణ. ఎందుకంటే మొదటి నుంచి వైఎస్ఆర్ గారు అక్కడ బంపర్ మెజారిటీతోనే గెలవడం జరుగుతోంది. ఆ తర్వాత ఎంపీగా మన జగన్మోహన్ రెడ్డి గారు కూడా రికార్డు బ్రేక్ మెజారిటీతో గెలవడం జరిగింది.
ఆ తర్వాత కూడా వాళ్ళు కానీ వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు ఎవరిని నిలబడినా కూడా, అంటే వాళ్ళ మేనమావ కానీ మిగతా వాళ్ళు కానీ అక్కడ ఎవరు నిలబడినా కూడా, చుట్టుపక్కల ప్రాంతాల కడప కానీ లేదంటే బద్వేలు కానీ ఆ చుట్టుపక్కల ఎక్కడ నిలబడినా కూడా అక్కడ బంపర్ మెజార్టీలతో గెలుస్తున్నారు. అంటే వాళ్ళ ఫ్యామిలీకి ఖచ్చితంగా ఆ ప్రాంతాల్లో పట్టుంది. ఆ పట్టుని ఇప్పటికీ నిలబెట్టుకోగలుగుతున్నారు. ఇది మనం ఖచ్చితంగా ఒప్పుకోవాలి. ఎవరైనా సరే, ప్రతిపక్షాల వాళ్ళైనా సరే ఒప్పుకోవాలి. కానీ అట్ ది సేమ్ టైం మన ఇప్పుడు మిత్రుడు చెప్తున్నట్టు 2లో 1, 1లో 1 ఇవన్నీ ఎక్కడ మనకి అయితే, ఇప్పుడు మనకి ఎవరైనా చదువుకోలేని వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఉంటే చాలా కన్ఫ్యూజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది, డౌట్ లేదు. ఎందుకంటే కొంతమంది ఎవరైతే ఇప్పుడు మనకి ఈ టీవీలో చూసామో 10th క్లాస్ కానీ కింద వాళ్ళు కానీ ఎవరు రకరకాల వాళ్ళు వచ్చారు కదా, అలాంటి వాళ్ళు ఖచ్చితంగా కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. కానీ ఒరిజినల్ గా పట్టభద్రులు ఎవరైతే ఉంటారో, పట్టభద్రుడు అంటేనే వాడికి ఒక విజ్ఞత ఉంది, వాడు 10th క్లాస్ పాస్ అయ్యి ఇంటర్మీడియట్ పాస్ అయ్యి యూనివర్సిటీకి వచ్చి యూనివర్సిటీలో కూడా పాస్ అయ్యాడంటేనే అతనికి ఒక సర్టిఫికేట్, ఇతనికి కొంత నాలెడ్జ్ ఉంది అని పట్టభద్రుడు అంటే అది కదా. సో అందువల్ల అలాంటి వాళ్ళు 1లో 2, 2లో 1 వీటి మీద పెద్దగా కన్ఫ్యూజ్ అవుతారని నేను అనుకోవట్లేదు. కొన్ని ఎక్కడన్నా మరి జరిగి ఉండొచ్చు, కానీ పట్టభద్రుల్ని మాత్రం మనం ఆ కేటగిరీలోకి వేయలేం. అందువల్ల సరే కొన్ని 1, 2 ఎక్కడన్నా జరిగినా కూడా ఓవరాల్ గా ప్రభుత్వం మీద ఎందుకు వ్యతిరేకత వస్తోంది అని సమీక్షించుకోవాల్సిన బాధ్యత ఉంది. ఇలాంటి ఎలక్షన్ జరిగినప్పుడే సమీక్షించుకోవాలి. ఎందుకంటే ఒక్క నిమిషం శ్రీరామ్ గారు, ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం. ఉత్తరాంధ్ర పట్టభద్రుల నియోజకవర్గానికి సంబంధించి 7వ రౌండ్ ఫలితాలు కూడా మనకు వెలువడినట్టుగా తెలుస్తున్నాయి. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అభ్యర్థికి 80,762 వచ్చినాయి. అదేవిధంగా వైసీపీ అభ్యర్థికి 54,404 ఓట్లు వచ్చినట్టుగా తెలుస్తున్నాయి. అక్కడ తెలుగుదేశం పార్టీ మెజారిటీ 26,358గా ఉత్తరాంధ్రలో కనిపిస్తుంది. రైట్. ఇంకొక రౌండే ఉంది, ఇంకొక రౌండ్ తోటి అయిపోతుంది. కరెక్ట్. సో అందువల్ల ఇంకొక రౌండ్ తోటి అయిపోతుంది. అంటే ఆల్మోస్ట్ వచ్చేసినట్టే, ఇవన్నీ కూడా వచ్చేసినట్టే. ఇప్పుడు నేను ఓవరాల్ చెప్పదలుచుకుంది ఏంటంటే, వీళ్ళందరూ కూడా ప్రభుత్వం, ఇందాక ఫస్ట్ లోనే చెప్పాను, అప్పుడు వేణుగోపాల్ గారు లేరు కాబట్టి మళ్ళీ ఇంకోసారి ప్రభుత్వం ఏంటి, ప్రభుత్వం యొక్క పనితీరు ఎలా ఉండాలి, ప్రభుత్వంలో అభివృద్ధి ఏంటి, ప్రభుత్వంలో సంక్షేమం ఏంటి, ప్రభుత్వం యొక్క బడ్జెట్ ఏంటి, బడ్జెట్ లో లోటుపాట్లు ఏంటి, ఏ ఖర్చులు ఎలాగ ఉంటాయి, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే, ఇవన్నీ కూడా కొంత నాలెడ్జ్ ఉన్న వర్గాలు ఏవైతే ఉన్నాయో ఆ వర్గాలు ఓటింగ్ లో పాల్గొన్నాయి. అభివృద్ధికి సంక్షేమానికి వీటన్నిటి కూడా తేడాలు తెలిసిన వాళ్ళు, మనకి రోడ్ల దగ్గర నుంచి మిగతా అన్నింటినీ కూడా విశ్లేషించగలిగిన వాళ్ళు, ఇలాంటివన్నీ ఉన్న వాళ్ళు ఈ రోజు ఓటేశారు. కాబట్టి ఆ వర్గాల్లో కొంత వ్యతిరేకత కనబడుతుంది క్లిస్టల్ క్లియర్ గా. దీన్ని ప్రభుత్వం కనుక అండర్స్టాండింగ్ చేసుకుని ఇంకా సంవత్సరం ఉందండి, మనం ఇప్పుడు ఏదో అంతా అయిపోయింది అనుకో. డెఫినెట్ గా ఇది ఫైనల్ కాదు, ఇది అల్టిమేట్ కాదు. అది మన చర్చ మొదట్లోనే మనం చెప్తున్నాం. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల ప్రకారమే ఎనాలిసిస్ అంతే. అందుకనే ఇంకా సంవత్సరం ఉంది కాబట్టి ఈ సంవత్సరంలో కూడా మళ్ళీ వాళ్ళు మార్చుకోవడానికి అవకాశం ఉంది, వాళ్ళ పనితీరు మార్చుకోవడానికి అవకాశం ఉంది, ఎక్కడన్నా రిపేర్లు చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇందాక మనం మీరు వేణుగోపాల్ గారు చెప్పారు, మేము విశ్లేషించుకోవాల్సిన పని ఉందని. విశ్లేషించుకున్న తర్వాత దాన్ని సమీక్షించుకుని మంచిగా వెళ్తే ఖచ్చితంగా రేపొద్దున వాళ్ళే రావచ్చు. లేదా మళ్ళీ ఇందాక నేను మళ్ళీ చెప్పింది మళ్ళీ ఇంకోసారి ప్రతిపక్షాలకు కూడా చెప్తాను, ప్రతిపక్షాలు కలిసి కట్టుగా వెళ్తే ఖచ్చితంగా మీ వెంట ఉంటామని. రైట్ సార్, ఓకే. ఒక నిమిషం వేణుగోపాల్ గారి దగ్గరికి వెళ్దాం. వేణుగోపాల్ గారు, సరే మనకు టైం అవుతుంది కాబట్టి ఒక విషయం చెప్పండి. సరే, తెలుగుదేశం పార్టీనా వైసీపీనా వెనకాసే పక్కన పెడితే ప్రజలు ఇచ్చినటువంటి మ్యాండేటరీ లేకపోతే ఇస్తున్నటువంటి తీర్పుని ఖచ్చితంగా శిరసా వహించాల్సిన అవసరమే ప్రజాస్వామ్యాలకు ఉంటుంది. కాబట్టి ఇట్లాంటి ఇది వచ్చినప్పుడు మిమ్మల్ని మీరు సమీక్షించుకునే అవకాశం ఉందా? దీని తప్పులు ఏమైనా ఉంటే సరిదిద్దుకుని వెళ్తారా, లేదా ఇదే దాడిలోకి వెళ్దాలనుకుంటున్నారా? ఏం చెప్తారు? ఇప్పుడు మేము చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ లాగునో లేకపోతే ప్రతిపక్షాలు లాగునో ఏదన్నా జరిగితే పక్కన వాళ్ళ పైన వేసేసి మాకేం సంబంధం లేదు, మేము ధర్మంగా ఉన్నాము, మేము న్యాయంగా ఉన్నాము, మేము పరిపాలన బాగా చేసేస్తాం అనుకుంటూ ఉండలేదు. ఇప్పుడు 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు ఏమన్నాడు, నేను దేశాన్ని ఉద్ధరించేసిన అమెరికా, జపాన్, చైనా చేస్తానంటే 23 సీట్లు ఇచ్చారు. సరే, ఇప్పుడు గతం అయిపోయిన దాని గురించి మనకు టైం లేదు కాబట్టి వదిలేసాడు. ఇప్పుడు మీరు నిజంగా ఏమైనా తప్పులుంటే సమీక్షించుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? అదే సూటి ప్రశ్న. ఖచ్చితంగా ఈ రోజు మేము ప్రతి స్టెప్ లోను ఏదైతే 18 సీట్లని 67 సీట్లు, 67 సీట్ల నుంచి 150 సీట్లు, 150 సీట్ల నుంచి లోకల్ బాడీ ఎలక్షన్స్ లో 90% పైన, అదే విధంగా ఈ రోజు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికల్లో గానీ గెలవడం జరిగింది, టీచర్స్ లో గానీ జరగడం జరిగింది. ఈ పట్టభద్రుల్లో మాత్రం వెనక ముందు వెళ్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా ఇది ఎందుకు జరుగుతా ఉంది, దీనివల్ల మాకు ఇబ్బంది ఏం జరిగింది ఇక్కడ,
అని ఖచ్చితంగా సమీక్షించుకుంటాము. ఏదైనా మేము తప్పులు చేసుంటే దాన్ని సరిదిద్దుకొని ముందుకు పోతాం మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. రైట్, ఓకే, ఫైనల్ గా ఒక నిమిషం సార్. ఓకే, రైట్ సార్, గాట్ ద పాయింట్ సార్. ప్లీజ్ శివరాం ప్రసాద్ గారు ఫైనల్ గా చెప్పండి, టైం అవుతుంది. వాళ్ళు కరెక్షన్ చేయడానికి సిద్ధంగా ఉన్నారంట. సో మరి మీరు రెడీగా ఉన్నారా, లేకపోతే ఇదే టైం కొనసాగుతుందా? ఒకటి ఇందాక వేణుగోపాల్ గారు చెప్పినట్టు ప్రతిపక్షాలు తెలుగుదేశం పార్టీ తోసినట్టు ప్రతిపక్షాలు తోసినట్టు మేము తోయమంటున్నారు. నిజమే, మీరు తోయరు. కానీ కోడికత్తి కేసేమో సంబంధం లేకపోయినా చంద్రబాబు నాయుడు గారి మీద తోస్తారు, బాబా హత్యల సంబంధం లేకపోయినా చంద్రబాబు నాయుడు గారి మీద తోస్తారు. ఇప్పుడు ఆ కోడికత్తి కేసు అలాగే ఆ దాంట్లో ఎవరి దగ్గర అయితే కత్తి లేదో అది తెలిసిపోతుంది. ఈ బాబా హత్య ఓకే, రైట్, ఎవరు శివరాం ప్రసాద్ గతంలో వద్దు, మళ్ళీ గతంలో చాలా ముఖ్యం రేపు ఎలక్షన్ కి. ఎలక్షన్ లో ఈ రెండింటిని బేస్ చేసుకుని మీరు ఏ విధంగా లబ్ధి పొందారో ఈ ఎలక్షన్స్ లో ఆ రెండు అబద్ధం అని తెలిసిన తర్వాత మన ఇంట్లో వాళ్ళే చేశారని తెలిసిన తర్వాత ప్రజల రియాక్షన్ ఇంకా చాలా తీవ్రంగా ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధంగా ఉండాలి. రైట్, ఓకే, థ్యాంక్ యూ సో మచ్ శివరాం ప్రసాద్ గారు, వేణుగోపాల్ గారు అండ్ తురగా శ్రీరామ్ గారు. మీ వాల్యుబుల్ సమయాన్ని కేటాయించి మంచి ఇన్పుట్స్ ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఏదేమైనప్పటికీ కూడా రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు ఎటు తిరుగుతాయి, ఏ విధమైనటువంటి మలుపులు తిరుగుతాయి, ఎలాంటి రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటాయో వేచి చూడాల్సినటువంటి పరిస్థితుంది. ఇదే వాళ్ళ మిడ్ డే డిబేట్. చూస్తూనే ఉండండి స్వతంత్ర.